హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకైతే 2025 సంవత్సరం జాబ్ క్యాలెండర్ పైన చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు జాబ్ క్యాలెండర్ ఎందుకు రావట్లేదు? జాబ్ క్యాలెండర్ రాకపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంది? అసలు జాబ్ క్యాలెండర్ పైన ప్రభుత్వం కానీ, ప్రభుత్వంలో పెద్దలు కానీ ఎక్కడ కూడా ఏ విధంగా కూడా ప్రెస్ మీట్లో కానీ అఫీషియల్గా ఎక్కడ కూడా మాట్లాడటం లేదు. ఎందుకు దాని వెనకాల ఉన్న ఈ సమస్య ఏంటి, దాని ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తున్నారు. అయితే ఈరోజు మనకు తెలిసిన ప్రధానమైన అప్డేట్ ఏంటంటే, మనకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఏదైతే కమిషన్ ఉందో, ఆ కమిషను ఈ నెల జనవరి 10వ తారీఖున తన యొక్క నివేదికను ప్రభుత్వానికి సబ్మిట్ చేయాలి, నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలి. కానీ ఏమైందంటే, అనివార్య కారణాల వలన ఇంకా రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలలో ఉన్న ప్రజాప్రతినిధులు చాలామంది ఇంకా కమిషన్కి వాళ్ళ యొక్క విజ్ఞప్తులను రాతపూర్వకంగా ఇస్తూనే ఉన్నారు. సో ప్రభుత్వం కూడా తొందరగా మీరు సబ్మిషన్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతోనే జనవరి 10వ తారీఖు డెడ్లైన్ పెట్టింది. సో ఎస్సీ కమిషను ఏం చేసిందంటే, ఎస్సీ కమిషన్ చైర్మన్ ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చైర్మన్కి ఒక లేఖ రాయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేల నుంచి, ఎంపీల నుంచి, అండ్ క్యాబినెట్ మినిస్టర్స్ అండ్ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డ్ మెంబర్లు, కౌన్సిలర్స్ ఉంటారు కదా, ప్రజాప్రతినిధులు, వీళ్ళందరి నుండి రాతపూర్వకమైన ఏదైనా వినతి పత్రాలు తీసుకోవాలి. ఖచ్చితంగా వాటిని అన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఎస్సీ కమిషన్ అనేది దేనికి సంబంధించింది? ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది. ఈ ఎస్సీ వర్గీకరణలోని ఉపకులాలకు అందరికీ కూడా రాజకీయ ఫలాలు కాదు ఇవి, ఉద్యోగ రిజర్వేషన్ ఫలాలు, ఉద్యోగ విద్య సంబంధించిన ఫలాలు, ఆ రిజర్వేషన్స్ ఇవి. సో కాబట్టి వీటి అన్నిటిని పరిగణలోకి తీసుకోవడానికి ఈ ప్రతినిధులందరి నుండి మీరు వినతి పత్రాలు తీసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించిన, ఎస్సీ వర్గీకరణకి సంబంధించిన కమిషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, జనాభా ప్రతిపాదికన కూడా వీళ్ళు పరిగణ తీసుకోవాలంటే ఈ ఎస్సీ ఉపకులాల యొక్క జనాభా ఎంత ఉంది 2011 జనాభా లెక్కల ప్రకారం. మనకు ఇంతవరకు 2011 జనాభా లెక్కలకు సంబంధించిన జనాభా లెక్కల యొక్క డేటా అనే ఉంది తప్ప ఇంకా అప్డేటెడ్గా మనకు ఫ్రెష్ డేటా ఏడ లేదు. అంటే కులగణన జరిగింది కానీ మనకు జనాభా సెన్సెక్స్ జరగలేదు తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో. సో వాళ్ళు ఏం చేసినారంటే 2011కు సంబంధించిన 2011 సంవత్సరానికి సంబంధించిన జనాభా లెక్కలు తీసుకోవాలి. అలానే 2014 సంవత్సరానికి సంబంధించిన ఇంటింటి సర్వే డేటాను కూడా తీసుకొని ఈ రెండింటి ప్రకారము వెనుకబడిన ఎస్సీలో వెనుకబడిన ఆర్థిక అసమానతలకు లోటై వెనుకబడిన ఎకనామికల్లీ ఫైనాన్షియల్లీ పూర్గా ఉన్న వాళ్ళని కూడా ఫైండ్ అవుట్ చేయడానికి ఈ విధమైన ప్రణాళిక, ఈ విధమైన డేటా పనికొస్తుందని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. సో అందుకని ఇక్కడ ఏమైందంటే, ఇంకా ఇవన్నీ జరగడానికి ఈ నెల జనవరి 10వ తారీఖు లోపు ఇవన్నీ కంప్లీట్ అవ్వవు. సో కాబట్టి మాకు ఇంకొక నెల రోజుల సమయం ఇవ్వండి అని చెప్పేసి ఈ యొక్క ఎస్సీ ఏదైతే రిజర్వేషన్కు సంబంధించిన, ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఏకసభ్య కమిషన్ ఉందో, షమీం అఖ్తర్ గారు ఇంకో నెల రోజులు మాకు సమయం ఇవ్వండి, సమయం సరిపోవట్లేదు అని చెప్పేసి ప్రభుత్వానికి లేఖ రాసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే 100% రాస్తారు. ఎందుకంటే ఇంకా వర్క్ అయిపోలేదు, వాళ్ళు చేయవలసిన పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఇంకొక నెల రోజులు అంటే ఇంకో ఫిబ్రవరి మాసం మొత్తం అన్నమాట. అంటే దీన్ని బట్టి చూస్తే అందరికీ తెలిసినట్టే మనకు మార్చి లేదా ఏప్రిల్లో నోటిఫికేషన్స్ వచ్చే విధంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎస్సీ వర్గీకరణ ఎమ్మటే దానికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి ఫిబ్రవరిలో సబ్మిషన్ చేస్తే, ఫిబ్రవరిలోనే మనకు బడ్జెట్ సంబంధించిన అసెంబ్లీ సెషన్స్ ఉంటాయి. ఈ అసెంబ్లీ సెషన్స్లోనే ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదికను క్యాబినెట్ మినిస్టర్స్ మరి వాళ్ళు క్యాబినెట్ యొక్క మీటింగ్లో చర్చించి దాన్ని తీసుకొచ్చి మరి అసెంబ్లీలో బిల్లు పెట్టి దానికి చట్టబద్ధతను కల్పించి చట్టంగా చేస్తారు. ఇదంతా జరగడానికి, అంతా జరగడానికి కనీసంలో 45 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. అందు కారణంగానే ఇక్కడ మనకు నోటిఫికేషన్స్ లేట్ అయ్యే ప్రాబ్లం అనేది కనిపిస్తుంది, లేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా లేట్ అయితే కావచ్చు, కానీ పక్కా అయితే ఖచ్చితంగా లేట్ అయితే నోటిఫికేషన్స్ రావడం లేట్ అయితే కావచ్చు, కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి. ఎందుకంటే నోటిఫికేషన్ రావడానికి
మనకు రిజర్వేషన్స్ అవసరం, ఎస్సీ ఉపకులాల రిజర్వేషన్ అవసరం. ఎస్సీ ఉపకులాల రిజర్వేషన్ లెక్క తేలేంది నోటిఫికేషన్స్ రావు. వచ్చినా మళ్ళీ కోర్టులో కేసులు వేస్తారు, అది పెద్ద తతంగం అవుతుంది. అందుకే ప్రభుత్వం ఏదైనా క్లారిటీగా వర్క్ చేసుకున్న తర్వాతనే నోటిఫికేషన్స్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నది. మొత్తానికి గ్రూప్ 2లో, గ్రూప్ 1లో, గ్రూప్ 3లో సిలబస్ చేంజ్ చేస్తారా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అయితే మనకు ఈ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ రూల్స్ ప్రకారము ఈ ఒక నిబంధన ఏముందంటే ఎవ్రీ 10 ఇయర్స్కు ఒక్కసారి సిలబస్ రివ్యూ అనేది చేస్తారనమాట. సమకాలీన అంశాలకు తగ్గట్టుగా, సమకాలీన పరిస్థితులకు తగ్గట్టుగా, సమకాలీన సమాజానికి తగ్గట్టుగా సిలబస్ అనుగుణంగా ఉండాలి. ఈ సివిల్ సర్వీసు సంబంధించింది ఎలాగుంటుందో అలాగే స్టేట్ సర్వీసుకు సంబంధించిన సిలబస్ కూడా అలానే ఉండాలని చెప్పేసి ఒక నిబంధన ఉంటుంది. దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో మనకు గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 ఇలాంటి సిలబస్ అన్నీ వచ్చి 10 సంవత్సరాలు దాటిపోతుంది. సో సిలబస్లో ఖచ్చితంగా కొద్ది మార్పులు చేయాలన్న ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఎందుకంటే అప్పుడున్న ప్రభుత్వం అంతా కూడా ఏదైతే సిలబస్ తీసుకొచ్చి పెట్టిందో ఆ సిలబస్లో కూడా ఇప్పుడున్న ప్రభుత్వం ఆ సిలబస్ని ఎక్కడ టచ్ చేస్తలేదు. కొద్ది వరకు తీసుకుంటుంది, మిగతాదంతా కూడా మామూలుగా ఉంటుంది. మనకు ఎగ్జామ్ రాస్తున్నాము, మనకు ప్రామాణిక పుస్తకాలు లేవు, తెలుగు అకాడమీ దగ్గర కూడా ప్రామాణికంగా లేదు. టీజీపీఎస్సీ వాళ్ళు నిర్వహించే ఎగ్జామ్స్లో కూడా వాళ్ళు తప్పుల తడకలు ఇచ్చినప్పుడు దాని మీద మనము అబ్జెక్షన్స్ చేసినప్పుడు, కోర్టులో కేసులు వేసినప్పుడు టీజీపీఎస్సీ ఏదైతే వాళ్ళకు సంబంధించిన న్యాయవాదులు ఉంటారు కదా, ఈ లీగల్ సెల్, వీళ్ళందరూ కూడా మన హైకోర్టుకు కానీ ఏమని సబ్మిషన్ చేస్తున్నారంటే రిపోర్ట్స్, ప్రామాణిక గ్రంథాలు ఏవి లేవు, మేము కేవలం వికీపీడియా లాంటి వాటి మీద ప్రభుత్వం సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ల మీద ఆధారపడుతున్నామని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే నా అనాలసిస్ ప్రకారము కొద్దో గొప్ప ఒక 30-40% సిలబస్ను చేంజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఇప్పట్లో చేయకపోవచ్చు, కొద్ది టైం తీసుకుంటుంది కావచ్చు. ఇప్పుడు మనకు వచ్చే నోటిఫికేషన్స్లో ఈ మార్పు ఉండకపోవచ్చు. కానీ ప్రభుత్వము ఇంకొక 4 సంవత్సరాలు ఉంటుంది. ఆ 4 సంవత్సరాల్లో ఎప్పుడైనా మార్పు చేయవచ్చు. ఆ మార్పు చేయడానికి చాలా పరిస్థితులు అనుకూలంగా ప్రభుత్వానికి ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు పక్క రాష్ట్రాలలో గ్రూప్ 2కి ఖచ్చితంగా స్క్రీన్ టెస్ట్ ఉంది, గ్రూప్ 3కి స్క్రీన్ టెస్ట్ ఉంది. ప్రతి ఎగ్జామ్కి పక్క రాష్ట్రాల్లో స్క్రీన్ టెస్ట్ ఉంది. మనకు తెలంగాణలో ఒక గ్రూప్ 1కి గురుకులాకే స్క్రీనింగ్ టెస్ట్ ఉంది. సో మనకి ఇక్కడ కూడా ఖచ్చితంగా గ్రూప్ 2లో మనకు ఖచ్చితంగా స్క్రీనింగ్ టెస్ట్ పెట్టాలని ప్రభుత్వము బీఆర్ఎస్ కాలంలోనే అనుకున్నారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి అని వచ్చిన తర్వాత ఇంతవరకు అలాంటి వాటి మీద ఆలోచన చేయలే. కానీ ఇదంతా కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పిస్తుంది టీజీపీఎస్సీ, మేము ఇట్లా ప్రక్షాళన చేయబోతున్నాము ఎగ్జామ్స్లో, సిలబస్లో. కాబట్టి ప్రభుత్వం నుండి మాకు ఖచ్చితంగా గ్రీన్ సిగ్నల్ రావాలి, మీ ఆమోదం రావాలని చెప్పేసి అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఒకవేళ ప్రభుత్వం ఓకే అంటే ఇన్ ఫ్యూచర్లో ఇంకొక 4 సంవత్సరాల వీళ్ళ పరిపాలనలో ఖచ్చితంగా గ్రూప్ 2కి ఖచ్చితంగా ఉంటుంది స్క్రీన్ టెస్ట్, గ్రూప్ 3కి ఉంటుంది, ప్రతి ఎగ్జామ్కి ఉంటుంది. ఇప్పుడు పోలీస్ వాళ్ళకు కూడా ఉంది కదా స్క్రీన్ టెస్ట్, అట్లానే ఉంటుంది. ఎస్ఐ కూడా ఉంది స్క్రీన్ టెస్ట్, అట్లా ఉంటుంది. అలా ఉంటే ఏమవుతుందంటే ఫస్ట్లో స్క్రీన్ టెస్ట్లో కొంతమంది ఫిల్టర్ అయిపోతారు. సెకండ్ మెయిన్స్కి వచ్చేసరికి ఖచ్చితంగా ఒక పోస్ట్కి 50 మంది, ఒక పోస్ట్కి 70 మంది, ఒక పోస్ట్కి 100 మంది లెక్క తీసుకుంటారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఒక పోస్ట్కు 50 మంది తీసుకుంటున్నారు. ఇట్లా చేయడం వల్ల ఎగ్జామ్స్ అనేది కొద్దిగా లేట్ ప్రాసెస్ అవుతుంది, 1 సంవత్సరం తీసుకుంటుంది. అట్లా స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ పెడితే మళ్ళీ ఏమైపోతుంది అంటే ఫిల్టరింగ్ తొందర అయిపోతుంది. ఉన్నవాళ్ళు అరే చాలా తక్కువ కాంపిటీషన్ ఉన్నది కదా, మనం ఇక్కడ ప్రిపేర్ అయితే సరిపోతుంది అన్నట్టు మెయిన్స్లో ఆలోచించే అవకాశం ఉంటుంది. ఏదేమైనా మనకు గ్రూప్స్ సిలబస్ మార్పుపై ఇక ప్రభుత్వం అయితే ఇక క్లారిటీ ఇవ్వలేదు, టీజీపీఎస్సీ కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇదంతా ఊహాగానాలుగా ఏదో ఎక్కడనో ఒక మూల రాస్తున్న ఆర్టికల్స్, వీటి మీరు ఆలోచన చేసి సిలబస్ మారుతుంది కాబట్టి మన ప్రిపరేషన్ ఇప్పుడు చేయని అవసరం లేదు, మన ప్రిపరేషన్ బంద్ పెట్టుకుందాం, కొత్త సిలబస్ వస్తుంది, కొత్త పుస్తకాలు అయితే అప్పుడే చదువుదామని మీరు అనుకోకండి. ప్రభుత్వం నుండి, టీజీపీఎస్సీ నుండి ఎప్పుడైతే అఫీషియల్గా ఒక న్యూస్ బయటకు వస్తుందో అప్పుడే మీరు నమ్మండి. ఇలాంటి వాటిని ఇప్పట్లో నమ్మకండి. ఇప్పట్లో నమ్మినా కూడా మళ్ళీ మీ యొక్క ప్రిపరేషన్కి అవి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోకండి. ఫస్ట్ మీ ముందట ఉన్నది ఈ యొక్క జాబ్ క్యాలెండర్ 2025. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ వస్తుంది, ఖచ్చితంగా రిక్రూట్మెంట్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఎగ్జామ్స్ పెడతారు, ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తారు. కొద్ది లేట్ ఉంటుంది. ఆ లేట్ తర్వాత ఖచ్చితంగా అనుకున్న టైంలో ప్రతిదీ కూడా వస్తుంది. అంతవరకు మీరు అందరూ కామ్గా ప్రిపరేషన్ చేసుకోండి. ఎవరి మాటలు నమ్మకండి, ఊహాగానాలకు పోకండి. మీ సొంత ఆలోచన కాదు, ప్రభుత్వాన్ని ఫాలో కావాలి, టీజీపీఎస్ని ఫాలో కావాలి, మీ మనసు చెప్పింది ఫాలో అవ్వాలి. అంతే తప్ప నా ఫ్రెండ్ చెప్పిండు ఖచ్చితంగా సిలబస్ మారుతుందట, నా ఫ్రెండ్ చెప్పిండు ఖచ్చితంగా ఇప్పట్లో నోటిఫికేషన్స్ రావంట,
నా ఫ్రెండ్ చెప్పిండు ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదంట, గవర్నమెంట్ ఎంప్లాయీస్కే జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉందంట, ఇప్పట్లో నోటిఫికేషన్స్ రావంట, నా ఫ్రెండ్ చెప్పిండు, నోటిఫికేషన్స్ పెట్టిన రిజల్ట్స్ ఇవ్వరంట అని. ఇలాంటి మాటలు నమ్మకండి, ఇవన్నీ ఊహాత్మకమైన ఆలోచనలు, మాటలు. ఎవరో మాటలు విని నువ్వే ఖచ్చితంగా బ్యాక్ అయిపోతున్నావు అనే విషయాన్ని అర్థం చేసుకో. నీ మనసు చెప్పింది నమ్ము. నువ్వు ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలంటే ఖచ్చితంగా నీ మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా 100% ఎఫెక్ట్ పెట్టి ఖచ్చితంగా చదువు. ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తావు. నీ పక్కోడు ఉద్యోగం కొట్టిండు, నీ ఇంటియన్ కూడా ఉద్యోగం కొట్టిండు, నీ సర్కిల్లోడు ఉద్యోగం కొట్టిండు, మరి నువ్వెందుకు ఉద్యోగం కోసం ఇంకా లేట్ చేస్తున్నావు అనేది నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. ఈ 2025లో ఖచ్చితంగా నువ్వు ఒక మంచి గవర్నమెంట్ ఆఫీసర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ చిలుక ప్రశాంత్. థ్యాంక్ యూ.